1991 జూలై 18 సరిగ్గా 25 సంవత్సరాల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీయే గర్వించదగ్గ సినిమా రిలీజ్ అయిందండి. అవునండి, ఆ మూవీ ఇప్పుడు చూసినా కొత్తగానే అనిపిస్తుంది. ఈ తరం ప్రేక్షకులు కూడా ఆ సినిమా ట్రెండీగానే కనిపిస్తుందండి. అదేనండి ఆదిత్య 369. ఈ రోజుతో ఈ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తి చేసుకుందండి. ఈ సందర్భంలోనే ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 గురించి కూడా చర్చలు జరుగుతున్నాయండోయ్. నిజానికి బాలయ్య 100వ సినిమాగా ఇదే కావాల్సి ఉండేది. ఓ దశలో ఈ సినిమా మొదలు పెట్టడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. కానీ తరువాత బాలయ్య మనసు మార్చుకొని గౌతమిపుత్ర శాతకర్ణి చేశాడండి. అయితే అంత మాత్రాన ఆదిత్య 999 ఆగిపోయినట్లు కాదని, ఈ సినిమా ఖచ్చితంగా తెరకెక్కుతుందంటున్నాడు సంగీతం శ్రీనివాసరావు గారు. బాలయ్య ఎప్పుడంటే అప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని, స్టోరీ బోర్డుతో సహా స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని చెబుతున్నారండి ఆయన. ఆదిత్య 369 విడుదలై 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలో సంగీతం శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, దీన్ని సీక్వెల్ చేస్తే బాలయ్యే చేయాలని, ఆయన కోసమే తను ఎదురు చూస్తున్నానని చెప్పారండి. బాలయ్య ఎప్పుడంటే అప్పుడు షూటింగ్ ప్రారంభించేందుకు రెడీగా ఉన్నారని చెప్పిన ఆయన తనయుడు మోక్షజ్ఞ కోసం కూడా అందులో ఓ పాత్రను తీర్చిదిద్దాడంటండోయ్. తాను రాసుకున్న సీక్వెల్ కథను ఎప్పుడు తెరకెక్కించినా అది తాజాగానే ఉంటుంది. ఆదిత్య 369 లాగానే ప్రేక్షకులు ఇది కూడా ఒక మంచి అనుభూతిని పంచుతుందని ఆయన చెప్పారండి. మరి గౌతమిపుత్ర శాతకర్ణి పూర్తయ్యాక బాలయ్య సంగీతం శ్రీనివాసరావు గారికి పచ్చజెండా ఊపుతారో లేదో చూడాల్సిందేనండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.